సజీవుడైన నమ్మదగిన సృష్టికర్త అయిన యుగ యుగములు మహిమకు ఘనతకు పాత్రుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుని యొక్క మాటలను వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ఆయన మాటలలో జీవం ఉన్నది. ఆ జీవం కలిగినటువంటి ఆయన మాటలలో వెలుగున్నది. ఆయన మాటలలో నిత్యత్వము ఉన్నది. ఈ మహిమ, వెలుగు, జీవము, నిత్యత్వము వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఉద్దేశములు నెరవేరునట్లు మనకు సహాయం చేయునుగాక. ఇది కేవలము ఒక అంశ సమాచారము మాత్రమే కాదు. ఇది కేవలము చరిత్ర మాత్రమే కాదు. ఇది ఆత్మ అయున్నది. ఇది జీవింప చేయగలిగినటువంటిది. ఈ మాటలు జీవజలపు ఊటలుగాను, ఈ మాటలు జీవాహారముగాను మారునుగాక. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించి ఆ కార్యములను చేయును. రోమా పత్రిక నుండి ధ్యానములను మనం చేసుకుని వచ్చినాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు. ఇక్కడ ఈరోజు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు. కాల్ ఆఫ్ అపోజల్స్, పర్పస్ ఆఫ్ అపోజల్స్, లైఫ్ ఆఫ్ అపోజల్స్. అన్ని బైబిల్లో ఉన్నటువంటి చాలా మంది అపోస్తలులు ఉన్నారు. అసలు అపోస్తలుడు అంటే ఏమిటి అనే విషయాలను మనము చూడబోతున్నాం. అందరి అపోస్తల గురించి మనం ఇప్పుడు చూడడం లేదు. కేవలము పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు తన యొక్క ఆ డిజిగ్నేషన్ని అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు, దాసుడుగా ఉండుటకు పిలువబడిన వాడు. అది ఐడెంటిటీ, గుర్తింపు. అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు, అది పని, పరిచర్యకు సంబంధించినటువంటి విషయం. దాసుడుగా ఉండుటకు పిలువబడిన వాడు, అది బీయింగ్. అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు, అది డూయింగ్. కనుక ఈ అపోస్తలుడు అన్నటువంటి పదములో పని చూపించేటటువంటి పదం అది. బైబిల్లో చాలా మంది అపోస్తలులు ఉన్నారు. క్రైస్తవ చరిత్రలో అనేక మంది అపోస్తలులు ఉన్నారు. ప్రస్తుతము మనం జీవిస్తున్నటువంటి కాలంలో కూడా అపోస్తలులు ఉన్నారు. అయితే మనము వీటిని ఎందుకు తెలుసుకోవాలి? ఈ అపోస్తలుడు అన్నటువంటి పదము మనకు ఏ విధముగా అది వర్తిస్తుంది? ఒక్కొక్కసారి 2 ఉద్దేశములు, 2 జవాబులు. మొట్టమొదటిగా కొంతమంది వాళ్ళు అపోస్తలులకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉంటాయి, కానీ వాళ్లకు నేను అపోస్తలుడను అని తెలియదు. వారిని మనం గుర్తించాలి, మనం గుర్తించవచ్చు. వాళ్ళకి తెలియకుండా ఉండడము అదేం తప్పేం కూడా కాదు. నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది అపోస్తలులు కాకయే, అపోస్తలులకు ఉండవలసినటువంటి లక్షణాలు లేకయే వారు అపోస్తలులుగా పిలువబడుతూ ఉంటారు. వారిని మనము వాక్యపు వెలుగులో
వాక్యపు ప్రమాణాలతో వారిని మనము గుర్తించాలి. ఎందుకంటే ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఒక సంఘము వారు ఆ పని చేసేవారు. తాము అపోస్తలులు కాక అపోస్తలులమని వాళ్ళు చెప్పుకునేటటువంటి వారిని వీరు పరీక్షించేవారు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. చరిత్రలో అపోస్తలులకు ఒక మంచి ప్రాధాన్యత ఉన్నది. ఎంత ప్రాధాన్యత అంటే, అపోస్తలుడు ఏది చెప్తే అది సంఘము చేసేవారు. అపోస్తలులకు అనేక అధికారాలు ఉండేటటువంటివి ఆది సంఘములోను, చరిత్రలోను. అయితే దీన్ని కొంతమంది దుర్వినియోగము చేసినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి. కాబట్టి మనము ఈ అపోస్తలులను పరీక్షించేటటువంటి పని సంఘానికి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకెందుకులే అన్నటువంటిది లేదు. మనకెందుకు, వాళ్ళు ఎవరైతే మనకెందుకు, ఏమైతే మనకెందుకు అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాక్యం చదివాము కాబట్టి. యేసుక్రీస్తు ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. వాళ్ళు చేసినటువంటి పనిని మెచ్చుకుంటున్నాడు. దాని అర్థము మనం వెళ్ళి కొట్లాడడం కాదు. కానీ అక్కడ వారి పని ఏంటంటే పరీక్షించి వారు అబద్ధికులని వారు కనుగొన్నారు. సరే, ఇప్పుడు మనము ఈ అపోస్తలుల గురించి ఒక 3 భాగాలుగా మనము స్టడీ చేయబోతున్నాము. మొట్టమొదటిగా కాల్ ఆఫ్ అపోజల్స్, నంబర్ 1. నంబర్ 2, పర్పస్ ఆఫ్ దేర్ కాల్. పర్పస్ ఆఫ్ అపోజల్స్, పిలువబడ్డారు, నంబర్ 1. నంబర్ 2, పిలుపునకు ఉద్దేశము ఏమిటి. నంబర్ 3, లైఫ్ ఆఫ్ అపోజల్స్. నేను కేవలం అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి మాత్రమే నేను మీకు బోధించబోతున్నాను. ఇది మనకెంతో అవసరము, మనకు ఎంతో అవసరమైనది. రైట్. మొట్టమొదటిగా కాల్ ఆఫ్ అబ్రహాంలో, కాల్ ఆఫ్ అపోజల్స్ లో రోమా 1:1లో అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. ఇదే రోమా పత్రికలోనే 11వ అధ్యాయములో ఒక మాట మనం చూద్దాము. రోమా పత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను మనపరుచుచున్నాను. ఇక్కడ నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను. దానికంటే ముందు 1 కొరింథీ 1:1 చూద్దామండి. 1 కొరింథీ 1:1, ఏ దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును. ఇక్కడ మీరెట్లా అపోస్తలుడు అయ్యారు అంటే, ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఇష్టము. ఆ మాటలో అది దేవుని ఇష్టము, అది దేవుని చిత్తము, అలాగు జరగవలనని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇట్స్ నాట్ సెల్ఫ్ అపాయింటెడ్. అది పాయింట్.
అంటే నన్ను నేను పిలుచుకోలేదు. ఆయనకి ఇష్టమైందయ్యా. ఆయన నన్ను పిలిచాడు. అపోస్తలుడుగా మనము ఒకరు ఉన్నారంటే తమకు తాము చేసుకునేటటువంటిది కాదు. ఇది దేవుని చిత్తము నంబర్ 1. నంబర్ 2, పిలువబడిన వాడు. ఇది సొంతగా సంపాదించుకున్నటువంటిది కాదు. అపోస్తలత్వము సొంతగా ఏదో కొన్ని చదువులు చదవడం తప్పు కాదు. కానీ చదవడము ద్వారా లేకపోతే కొన్ని కార్యాలు చేయుట ద్వారా అపోస్తలులుగా కారు. కానీ ఎవరో పిలిచినప్పుడు ఆ ఎవరు అనేటువంటిది దేవుడు. దేవుడు పిలుస్తాడు. సో, అపోస్తలత్వంలో మొట్టమొదటగా ఒకరు పిలువడము. ఆ ఒక్కరే దేవుడు పిలవడం, దేవుని చేత పిలువబడడం. అయితే ఒక్కొక్కసారి మనకొక ప్రశ్న. ఆ దేవుడు ఎట్లా పిలుస్తాడు? దేవుడు ఎట్లా పిలుస్తాడు? దేవుడు ఆత్మ అయి ఉన్నవాడు. దేవుడు ఎట్లా పిలుస్తాడు అన్నటువంటి మాటకు మనము ముందు వచనాలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారే చెప్పబోతున్నాడు. అయితే ఆయన చెప్తున్నాడు, ఇది నా ఇష్టమేం కాదు, దేవుడు పిలిచాడు, ఇది దేవుని చిత్తం. చూడండి, అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడు అంటే అది పెద్ద ఘనతతో కూడినటువంటి గుర్తింపు, పరిచర్య కాదది. ఇక్కడ అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి అపోస్తలుగా పిలువబడిన వాడు, దేవుని చిత్తము వలన ఆయన పిలువబడినటువంటి వాడు, యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు. గలతీ 1:1 చూద్దామండి. ఇది చూడండి, ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. చూడండి, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే అపోస్తలుల యొక్క పిలుపు, వాళ్ళ యొక్క ప్రారంభం. అపోస్తలులు ఎవరు? గలతీ 1:1లో మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును. ఇక్కడ 2-3 విషయాలు మనం గమనిద్దాము. మనుషుల మూలముగా నైనను ఏ మనుషుని వలననైనను కాక. ఈ గుర్తింపు నీకు ఎవరిచ్చారు అంటే మనుషులు ఇవ్వలేదు. మనుషులు ఇవ్వలేదు. మరెవరిచ్చారు? అక్కడ ఇద్దరి పేర్లు చెప్పాడు. యేసుక్రీస్తు వలనను దేవుని వలనను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు. చూడండి, చాలాసార్లు యేసుక్రీస్తు దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు వారు ఒక్కరే. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారిని అడిగితే నిన్నెవరు పిలిచారు ఈ పని చేయడానికి అంటే ఆయన ఒక్క దగ్గరేమో దేవుడు పిలిచాడు అంటాడు, ఇంకొక దగ్గరేమో యేసుక్రీస్తు పిలిచాడు అంటాడు, ఇంకొక దగ్గరేమో దేవుడు పిలిచాడు, యేసుక్రీస్తు పిలిచాడు అంటాడు. అంటే ఆయన మనసులో దేవుడు తనకు ప్రత్యక్షపరిచినటువంటి జ్ఞానములో వారిద్దరూ ఒక్కటే. వారిద్దరూ ఒక్కటే. ఒక్కటే దేవుడు. పనులను బట్టి, కార్యాలను బట్టి, సమయాలను బట్టి, ఆ ఆ ప్రజలను బట్టి ఆ విధంగా వేరు వేరు పదాలతో మనము బైబిల్లో చూస్తాం. సరే, ఇప్పుడు మనుషుల వలనైనటువంటిది ఇది కాదు. అపోస్తలుడుగా ఉన్నట్టుకు మనుషుల వలనైనటువంటిది కాదు. దాంట్లో ఒక చిన్న భాగం ఉంది. ఒక్కొక్కసారి సరే, ఇప్పుడు దేవుడు ఎట్లా పిలవలేడు నేరుగా వచ్చి? అయితే కొంతమంది పెద్దలు, చరిత్రలో క్రైస్తవ పెద్దలు ఏం చేశారంటే ఆ
ఆ పిలువబడినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని, పనులను చూశారు. వారి యొక్క జీవితము పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు అటువంటి వారితో పోల్చినప్పుడు దాదాపుగా సమానంగా ఉంది. వీరి పనులు కూడా ఈ అపోస్తలు వాక్యంలో ఉన్నటువంటి అపోస్తలతో పోలిస్తే సమానంగా ఉంది. కాబట్టి మన సంఘము వీరిని అపోస్తలులుగా మనము ఏర్పాటు చేద్దాము. దిస్ ఈస్ ఈక్వల్ టు కాల్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ నేరుగా దేవుడే వచ్చి పిలవలేదు. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు వారిని అపోస్తలులుగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే పిలువబడ్డారో వారు ఎప్పుడు కూడా ఏమి గుర్తిస్తారంటే, మనుషులు మమ్మల్ని ఏర్పాటు చేయలేదు, దేవుడే మమ్మల్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ పదాలు వాడారు. ఎందుకు అంటే, మన యొక్క దృష్టి దేవుని వైపు నుండి మనుషుల వైపుకు మళ్ళకుండా చూసుకునేందుకు. ఇది దేవుడు నన్ను పిలిచాడు, హల్లెలూయా. ఒక శోధన, మనకేదైనా ఒక అపాయింట్మెంట్ టు బి అన్ అపోజల్ నాకు ఇవ్వండి అంటే, మనము ఈ ఇచ్చేవారు ఎవరు అని చూస్తాం. కొంతమంది మనకు కనపడతారు, వాళ్ళకి అది అధికారం ఉందయా, ఒక బోర్డు ఉంది, ఆ బోర్డులో మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ ఈ లక్షణాలను, వాళ్ళకు ఒక అప్లికేషన్ ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ అన్ని మనలో ఉంటే వాళ్ళు మనల్ని కమిషన్ చేస్తారు, ఆర్డినేషన్ ఇస్తారు అని మనకు తెలిసినప్పుడు మనము వారి మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉన్నది, ప్రమాదం ఉన్నది. సరే, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం నువ్వు సరిపోతే నువ్వు అపోస్తలుడుగా ఉండవచ్చు. కానీ తర్వాత ఎప్పటికీ కూడా నిన్ను ఎవరు అపాయింట్ చేశారంటే దేవుడు, దేవుడు, దేవుడు. ఉద్దేశము తర్వాత మనము స్టడీ చేయబోతాం, ఎందుకు అపాయింట్ చేశారు. ఎఫెసీ పత్రికలో 1:1 దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, మరలా అదే పదము, దేవుని చిత్తం వలన జరిగినటువంటి కార్యము. మొదటి తిమోతి గారికి కూడా రాస్తూ 1వ అధ్యాయంలో 1వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. ఇక్కడ కూడా మనం 2 విషయాలు గమనించాలి. మీరు చూడండి, మనము ఎక్కువగా వాక్యానికి విలువను ఇవ్వాలి. మన బోధలలో గాని, ప్రసంగాలలో గాని, ధ్యానములలో గాని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన చేతుల్లోనికి తెచ్చినటువంటి ఆ వాక్యమే మనకు ప్రామాణికముగా ఉండాలి. ఒక్కసారి ఆ యొక్క మనసు తప్పితే అది అపవాది చేసే కార్యముగా గుర్తించి ఇక ఎన్ని రకాలైనటువంటి బోధలు మనలోనికి వచ్చి చేరుతాయో అది ఒక పెద్ద ప్రమాదం ఉన్నది. ఇప్పుడు చూడండి, మనము వాక్యము చదువుతాము, ఇంకొక సందర్భంలో గొప్ప గొప్ప ప్రసంగికులు చెప్పే వాక్యం కూడా వింటూ ఉంటా. అయితే ఈ రెండింటిలో ఏది గొప్పదంటే మనము వ్యక్తిగతంగా దాన్ని చదవడము, చదువు రాకపోతే మనము వాక్యాన్ని వినడము. దీనికి మించినటువంటి ప్రసంగము గాని, బోధ గాని ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ వాక్యాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన మనకు బోధించడానికి. పరిశుద్ధాత్మ దేవుని కంటే ఇంకా ఎక్కువ ప్రసంగికులు ఎవరుంటారు కదా.
ఇప్పుడు నేను చెప్పినప్పుడు, ఇంకొకరు చెప్పినప్పుడు కొంత టైం చెప్తాం మనం. కానీ హృదయాలలో వ్రాసేది 2 కొరింథీ 3వ అధ్యాయం ప్రకారం. ఇదిగో మీరందరూ మా పత్రికలై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల మీద మేము బోధించినటువంటిది రాస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని కార్యములు జరగాలి. సరే, ఇక్కడ మన రక్షకుడైన, సాధారణంగా మనము మీ రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు అంటాం. కానీ ఇక్కడ రక్షకుడైన దేవుడు అంటే నేనేం చెప్పాలనుకున్నాను, మనమేం గుర్తించాలి? వారిద్దరు ఒక్కటే. నిన్నెవరు పిలిచారు? దేవుడు పిలిచారు, యేసుక్రీస్తు పిలిచారు. రక్షకుడు ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు. క్రీస్తు ఆజ్ఞ ప్రకారం, అది పాయింట్ ఇక్కడ. దేవుని చిత్తము ఒకటి ఉందయ్యా. ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను అంటే, అది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. మామూలుగా పిలవలేదంట, ఆయన ఆజ్ఞ. కమాన్, ఇది నా ఆజ్ఞ. నువ్వు ఇప్పటి నుండి నువ్వు అపోస్తలుడుగా ఉండబోతున్నావు. నో ఆప్షన్స్. సరే దేవా, నువ్వు పిలుస్తున్నావు, మరి నేను కూడా నా సంగతి చూసుకోవాలి కదా. నేను చేయగలనా లేదన్నటువంటిది నేను పరీక్ష. నో నో నో, నీకు ఆప్షన్ లేదు. ఇట్స్ ఎన్ కమాండ్మెంట్. అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అపోస్తలుగా ఉండుటకు పిలువబడినటువంటి వాడు మామూలు సందర్భం కాదది. కళ్ళు పోగొట్టి పిలిచాడు. గొప్ప వెలుగు శబ్దముతో ప్రత్యక్షపరుచుకొని ఆయన పిలిచాడు. అపోస్తలుడుగా ఉన్నట్టుకు పిలిచాడు. ఆజ్ఞ ఇచ్చాడు. ఇంక నువ్వు తప్పించుకోవడానికి లేదు, వెనక్కి పోవడానికి లేదు, ఆలోచించడానికి కూడా లేదు. ఏం నేర్చుకుంటున్నాము ఈరోజు అంటే, కాల్ ఆఫ్ అపోజల్స్. అది కేవలము పౌలు గారి జీవితాన్ని తీసుకొని మనం చేస్తున్నాం. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఏర్పరచుకున్న వారిని విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు, దేవుని దాసుడు, యేసుక్రీస్తు అపోస్తలుడు. ఇదే పదాలు మనకు రోమ 1:1లో మనకు కనపడుతుంది. ఇక్కడ ఉద్దేశాలు చాలా రాయబడ్డాయి. అది తర్వాత ధ్యానం చేయబోతున్నాం. క్విక్ గా 2వ తిమోతి 1:11. 2వ తిమోతి గారికి రెండవసారి పౌలు గారు ఉత్తరం రాస్తూ 11వ వచనంలో, ఈ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నియమింపబడి తిని. 3 ఆఫీసెస్, 3 రెస్పాన్సిబిలిటీస్. ప్రకటించువాడు, అపోస్తలుడుగా ఉండుటకు, బోధకుడుగా ఉండుటకు, టీచర్, ప్రీచర్ అండ్ అన్ అపోజల్. చివరిగా ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుదాము. ఎఫెసీ పత్రిక 3:5. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులగు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. పరిశుద్ధులకు అపోస్తలులకు. లైఫ్ ఆఫ్ అపోస్తల్. చూడండి, వెన్ someone is called as apostle, he is called by the will of God. He is called by the commandment of the Lord. He is called to preach the gospel, to be a teacher. ఆ విధముగా
అపోస్తలులను పిలిచినటువంటి వారు దేవుడు. మనుషుల మూలముగా, మనుషుల ద్వారా జరిగేటటువంటి కార్యము కాదు. నిన్నటి దినమున ఒక పెద్ద వ్యక్తి గురించి మేము మాట్లాడుకుంటూ, ఆయన జీవితంలో 2 కోణాలు ఉన్నాయి. మొదటి కోణము చాలా అద్భుతమైనటువంటి ఫేజ్. అది ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి. రెండవది ఎందుకు అలాగయ్యాడంటే, ఎందుకు ఆ విధముగా మొట్టమొదటిగా ఉన్నట్టు లేదు అంటే, ఆయన తన్ను తాను అనేక విధాలుగా నిర్వచనం చేసుకున్నాడు అని మాట్లాడుకుంటున్నారు, మనకు తెలియదు. కనుక మన పనేంటి? మనం చాలా చిన్నవారము, ఇవి పెద్ద పెద్ద మాటలు ఇవి అపోస్తలులు. అయితే మన పనేంటంటే పరీక్షించుట. అది ఉంది మనకింకా. పరీక్షించాలి. లేకపోతే ఇప్పుడు మనకు పరీక్షించకపోతే అబద్ధ అపోస్తలుడు మనకు కాపరో, నాయకుడుగానే ఉన్నాడనుకో. మనం ఏం నమ్మినాం, ఆయన ఏం చెప్తే అది మనం జేయాలన్నాము. ఆయన అబద్ధ అపోస్తలుడైతే, మనం ఆయన చెప్పినయన్ని వినుకుంటూ పోతుంటే వాక్యానికి వేరుగా వెళ్ళే ప్రమాదం ఉన్నది. గనక ఎఫెసు సంఘం వారు పరీక్షించేవారుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను దీవించునుగా. జీవం గల తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభ దీవించును. వాక్యానుసారంగా నడిచే ఆత్మశక్తిని మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని దీవించును. అందరికీ వందనాలు.